ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్కా యూట్యూబర్ ఛానల్. ఈరోజు మేము తిరుపతికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. అందుకే మేము ఇప్పుడు రామవరం ఆటోలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అది కొత్తగూడెం బస్ స్టాప్ లోకి వెళ్ళబోతున్నాము. తర్వాత కొత్తగూడెం బస్ స్టాప్ నుంచి వెళ్ళి ఖమ్మం రైల్వే స్టేషన్కి వెళ్ళి మేము అది ట్రైన్ ఎక్కి ఎలా వెళ్ళాము ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఈరోజు మా ఇయర్ మాప్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కనబడుతున్నాయా ఫ్రెండ్స్ మీకు? చూసారా ఎలా ఉందో? ఓకే ఫ్రెండ్స్, మేమైతే అది ఖమ్మం బస్ స్టాప్ లోకి అయితే వచ్చేసాము. నేను తింటున్నాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అమ్మమ్మ. ఓకే, ఇది నేనే ఫ్రెండ్స్, ఎవరో అనుకునేటోళ్ళు, నేనే అది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, యశిక చాక్లెట్ తింటుంది, వాళ్ళ అమ్మమ్మ కూడా బిస్కెట్ తింటుంది. ఖమ్మం బస్ స్టాప్ లో ఆగాము. అక్కడ నుంచి ఖమ్మం బస్ స్టాప్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. ఇది ఖమ్మం న్యూ బస్ స్టాప్. 2 బస్ స్టాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఖమ్మంలో. ఒకటి ఓల్డ్ బస్ స్టాప్ అండ్ ఇంకొకటి న్యూ బస్ స్టాప్. అయితే కొత్త బస్ స్టాప్లో దిగాము. మాకు కొత్తగూడెం నుంచి ఖమ్మంకి 2 hours టైం పట్టింది. మేము ఈవినింగ్ 7 కలా స్టార్ట్ అయ్యాము. ఖమ్మంకి వచ్చేటప్పటికి 10:30 కలా ఉంది. ఏదన్నా తినేసి అట్లా స్టార్ట్ అవుతాం. కొద్దిసేపు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఆకలేసి టైం ఎంత అవుతుంది చూడండి. ఒక అది 9:30 or 10:30 వరకు అక్కడ ఉండాలి ఫ్రెండ్స్. అది రైల్వే స్టేషన్లో ఉండాలి ఫ్రెండ్స్. అది 8:30 అయింది. నెక్స్ట్ బస్ వచ్చింది ఫ్రెండ్స్. వెనకాల అయితే మీరు చూడొచ్చు, నా వెనకాల కనబడుతుంది. చాకపీ అయితే నేను తింటున్నాను. అక్కడ బస్సు వచ్చింది కదా అని చూసాను ఫ్రెండ్స్, ఏం బస్ అబ్బా అని. అక్కడ మీరు కనబడుతుంది కదా, అదైతే ఒక ఏ బస్ మమ్మీ చెప్పు? నాకు తెలియదండి ఈ బస్సు. అది రామవరం కొత్తగూడెం బస్. అది కొత్తగూడెం బస్ స్టాప్ లో కూర్చున్నాం ఫ్రెండ్స్. కొన్ని రీల్స్ చేసింది యశిక బస్ స్టాప్ లో. అవి మీకు షార్ట్స్ లాగా కూడా పెట్టాము, మీరు చూసే ఉంటారు అవి. తర్వాత బస్ స్టాప్ నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము. కానీ మేము మా ట్రైన్ చర్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్. చర్లపల్లి అది స్పెషల్ ట్రైన్ ఫ్రెండ్స్. తిరుపతికి 10:30కి రావాల్సిన ట్రైన్ 1 hour లేట్ ఉంది. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట ఖమ్మం రైల్వే స్టేషన్కి వెళ్ళడము. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనుకుంటాను. వెయిటింగ్ హాల్ కూడా మంచి పెద్దగా ఉంది, బాగుంది. మేము అక్కడ కూర్చున్నాము. 11:30 వరకు ట్రైన్ వచ్చే వరకు మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము. ఫుడ్ కూడా తెచ్చుకొని ఇక్కడే తిన్నాము. యశిక వాళ్ళ మామతోనే ఆడుకుంటుంది ఫ్రెండ్స్. తర్వాతకి ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ జరిగింది. మేము బయటకు వచ్చి కూర్చున్నాము. సో ట్రైన్ యాక్చువల్లీ 1 hour లేట్ ఉంది. ఇక్కడ స్టాప్లో కూడా ఎక్కువసేపు ఆగదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేము ట్రైన్ ఎక్కగానే స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. యశిక డాన్స్ చేస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తను ఇంత లాంగ్ జర్నీ చేయడము ఇదే ఫస్ట్ టైము యశిక. చూడాలి తను ఎలా ఉంటుందో ఈ జర్నీలో. తర్వాత మేము రిజర్వేషన్ చేసుకున్న దానికి ఎక్కడ ఉంటాయి స్టేషన్స్ అని పైన చెక్ చేసుకున్నాము. మేము అటు సైడ్ నడుస్తున్నాము, ఎక్కడ బోగి ఆగుతుందని. ట్రైన్ దూరం నుంచి రావడము స్టార్ట్ అయింది. ఈ బ్యాగ్ కూడా యశికనే ఒక్క సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయగలుగుతుంది ఫ్రెండ్స్. సూపర్ అసలు. మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. వెంకటేశ్వర స్వామి పిలుపుతోనే మాకు ఇంత అదృష్టం దక్కింది. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. మేము తిరుపతికి వెళ్తున్నామని. నేను చిన్నప్పుడు ఒకసారి మా డాడీ తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. ఇది 2వ సారి నా లైఫ్లో నేను దేవుని చూడడం అనేది. ట్రైన్ వచ్చేసింది. ఇదే చర్లపల్లి స్పెషల్ ట్రైన్. చూడండి చాలా ఫాస్ట్గానే వస్తుంది. ఇది ఎక్స్ప్రెస్ లాగా ఉంది. ఇది 1 hour లేట్గా వచ్చినప్పటికీ కరెక్ట్ టైంకే దింపింది ఫ్రెండ్స్ అక్కడ తిరుపతిలో.
ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. ఇట్లా ఆగిందో లేదో ఒక 2 మినిట్స్ మాత్రమే ఆగింది ఖమ్మం స్టేషన్లో. ఇట్లా చూస్తున్నాము. బాగుంది ట్రైన్. తర్వాతకి వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడే అందరు వెయిట్ చేస్తున్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ట్రైన్ ఎప్పుడు వస్తుందని. క్రౌడ్ మొత్తం ఫామ్ అయిపోయింది రైల్వే స్టేషన్లో. అందరూ తిరుపతికి వెళ్ళే భక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ ఆ టైంలో. కొంతమంది అయ్యప్ప స్వామి భక్తులు కానీ లేకపోతే నార్మల్ భక్తులు కానీ చాలామంది అక్కడ పరిచయం అయ్యారు. అందరూ తిరుపతికి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. మేము మా రిజర్వేషన్ ఎక్కడ ఉందని నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ అతను ఉన్నాడు కదా, అక్కడే ఫస్ట్ మా అన్న ఎక్కాడు. ఎక్కేసి తర్వాత యషికాని ఎక్కిచ్చేస్తున్నాడు. మెల్లగా ఎక్కుతుంది. యషికాకి ఫస్ట్ టైము ఇలా ట్రైన్ ఎక్కిచ్చేసాడు. తర్వాత యషిక వాళ్ళ అమ్మమ్మని ఎక్కిస్తున్నాడు. ఇది మా ఫస్ట్ డే ఆఫ్ జర్నీ.